Hello, Big Boss fans. Welcome back to my channel. Simply Manjula. I am Manjula. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. డే 78 నిన్న నామినేషన్స్ అయిపోయినాక ఆ ఎలిగేషన్స్ పర్సనల్ అటాక్స్ ఇదంతా విత్ మాటలతోటి సంజన అన్ని మాటలు మాట్లాడినాక అదే కంటిన్యూషన్ చేస్తున్నారు. రీతు ఏడుస్తూ ఉంటుంది, తనూజ చాలా ఓదార్స్తుంది, చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ ఆల్సో ధైర్యంగా ఉండాలి, ఏడవద్దు అండ్ అవన్నీ పాజిటివ్ గా తీసుకొని మీరిద్దరు మీ ఆటలు ఆడండి అండ్ ఆల్సో ఐ థింక్ ఆటల విషయంలో మీరిద్దరు జాయింట్ గా ఆడొద్దని క్లియర్ గా తనుజ ధీమన్ కేమో రీతిగా చెప్తుంది. ఈ పక్కన చూస్తే ఇమాన్యుయల్ సంజనకి కన్విన్స్ చేస్తూ ఉంటాడు సారీ చెప్పమని, మాటలు వెనక్కి తీసుకోమని. బట్ నేను అబద్ధం చెప్పలేదు, నేను తప్పు చెప్పలేదు, అక్కడ జరిగేదే నేను నిజం చెప్తున్నానని సంజన చాలా అడమెంట్ గా చాలా సీరియస్ గా ఉంటది. నేను సారీ చెప్పను, చెప్పాల్సిన అవసరం లేదు, నేను రైటే చెప్పానంటది. అండ్ ఇక్కడ డీమన్ కూడా వచ్చి సంజన అని అడుగుతాడు. అప్పుడు రీతు చెప్తే నేను సారీ చెప్తాను, నేనైతే ముందెళ్ళి సారీ చెప్పనని చెప్తుంది. అక్కడ కూడా మనకు క్లారిటీగానే ఉంది. భరణి కూడా వచ్చి కన్విన్స్ చేస్తాడు. అలాగే మీరు చెప్పిన మాట తప్పు అని సుమన్ కూడా అంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఆ ఆమె వినిపించుకునే స్థితిలో అయితే లేదు, ఆమె చాలా సీరియస్ గానే ఉంది ఈసారి. అండ్ ఒక మాట నన్ను ప్రతివత శిరోమణి అన్నది, ఆ మాట ఎందుకు అనాలి అని అని సంజన క్వశ్చన్. బికాస్ ప్రతివత అన్నది ఒక క్యారెక్టర్ గురించి చెప్పిన మాట కాబట్టి ఆ మాట నన్ను ఎందుకు అన్నదన్న అరే సంజన క్వశ్చన్. సో తర్వాత ఇక్కడ దివ్య కూడా రీతుకి కన్విన్స్ చేస్తా ఉంటది, లైక్ కంఫర్ట్ చేస్తా ఉంటది, కన్సోల్ చేస్తా ఉంటది. అండ్ చెప్పాలి అంటే డీమన్ కి నువ్వే ఎక్కువ చేశావు, నీకు డీమన్ చేయలేదు అన్న విధంగా డీమన్ ప్రెజెన్స్ లోనే అని చెప్తా ఉంటుంది. అండ్ ఇక్కడ భరణి దివ్య ఒక డిస్కషన్, దివ్య అనే భరణిని వెళ్ళి కన్ఫరెంట్ చేసి అడుగుతా ఉంటుంది ఎందుకు అలా నామినేట్ చేశారు. అండ్ కానీ భరణికి ఇష్టం లేదు, భరణి వెళ్ళిపోతాడు, దాటేస్తాడు, వెళ్ళిపోతాడు. అండ్ బాగా మాట్లాడే వాళ్ళతోనే వెళ్ళి మాట్లాడండి అని అంటది. ఆ మాట ఎందుకు అన్నారని కూడా అన్నావని దివ్య, నీ వాయిస్ ఇదే నీ ప్రాబ్లము, ఈ వాయిస్ ఈ మాటల వల్లే నీకు యూనో ఇంత ప్రాబ్లం వస్తుందని చెప్తాడు. ఎనీవే ఇక్కడ రీతు అండ్ తనుజ గురించి మాట్లాడుకుంటాం కదా, రీతు ఈ పాయింట్ మాత్రం రీతు మొత్తం డే 1 నుంచి వీక్ 1 నుంచి తోడేసింది సంజన గురించి. అండ్ సుమన్ ని ఏదో సంచాలక్ అంటారు కదా, అసమర్థ సంచాలక్, అండ్ భరణి గారిని కూడా నామినేట్ చేసింది మాటలు అన్నది. అండ్ కళ్యాణ్ ని సెలబ్రిటీస్ వెనక తిరుగుతావు అని చెప్పింది. అండ్ దివ్యాని కూడా ఎన్నెన్నో మాట్లాడింది. ఈ రోజు నన్ను ఇలా అన్నది, ఒక ఇమాన్యుల్ తప్పితే అందరినీ ఏదో ఒక మాట అన్నది. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది వీళ్ళ డిస్కషన్. ఇందులో ఇప్పుడు అస్సలైన విషయం, ఇది 12th కెప్టెన్సీ అండ్ ఆల్సో లాస్ట్ కెప్టెన్సీ ఆఫ్ ద హౌస్. నెక్స్ట్ వీక్ నుంచి లైక్ ఈ వీక్ అయిపోయినాక టికెట్ టు ఫినాలే టాస్క్లు ఉంటాయి. 14th వీక్ లో ఏవీలు ఉంటాయి, టాప్ 6 టాప్ 5 కంటెస్టెంట్ 6 అనుకుంటున్నారు. అదంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా కెప్టెన్ ఉండరు, ఎవరు ఉండరు. సో దానికోసం ఫైనల్ గా అండ్ భరణి కావాలని చాలా అనుకుంటాడు. వాళ్ళ అమ్మాయి అన్నది, కళ్యాణ్ వాళ్ళ అమ్మాయి ఇంకొకసారి కెప్టెన్ కావాలని అడిగిందంట. సో ఇవన్నీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ ప్రియా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, ఊహలకు అందని ఇది జరగబోతుంది, ఇది ఒక యుద్ధం మొదలైనట్టే. ఇన్ని రోజులు మీలో మీరు కెప్టెన్షిప్ కోసం కొట్టుకొని చచ్చారు, కానీ ఇప్పటి నుంచి బయట నుంచి వస్తారు, వాళ్ళతో కొట్టుకోవాలి, వాళ్ళతో తలపడాలి, యోధులు ఇన్ ద సెన్స్ లైక్ బెస్ట్ కెప్టెన్ నెక్స్ట్ కమింగ్ కంటెస్టెంట్స్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు మన యోధులు, వాళ్ళ ఛాంపియన్స్, వాళ్ళతో మీరు తలపడాలని ప్రియాంక ఎంటర్ అవుతుంది. ప్రియాంక ఎంటర్ అవుతుంది, అంతా నేను అందరితో మాట్లాడుతుంది, కొంచెం ఫన్ అంతా ఉంటది. అండ్ ఒక్కొక్కరిని పిలిచి రూమ్ లో, యాక్టివిటీ రూమ్ లో రూమ్ లో మాట్లాడుతూ ఉంటారు. సో దట్ సంజన చెప్పి ఒకసారి కూడా నేను కంటెండర్ కాలేదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది. అండ్ భరణి నేను ఇంతవరకు కాలేదని, కళ్యాణ్ 5th వీక్ లో ఎప్పుడు అయ్యాను కదా, మా అమ్మకి మాట ఇచ్చానని, సుమన్ 6th వీక్ లో అయ్యాను కదా, అది షేరింగ్ అని. అండ్ ఇమాన్యుల్ రాగానే రూలర్ రూలర్ అని అన్న పాట వస్తుంది. ఆయన పాట రాదు, యాక్చువల్లీ ప్రియాంక పాడుతూ ఉంటుంది అనమాట. బికాస్
చెప్పాలి అంటే బిగ్ బాస్ ని అథారిటీతో రూల్ చేయలే, యాజ్ ఎ రాజుగా రూల్ చేయలే, బట్ హౌస్ అంతా ఓన్ చేసుకొని కంప్లీట్ గా ఆక్యుపై చేసినట్టే ఇమాన్యుల్ తన టాలెంట్ తోటి తన కామెడీ సెన్స్ తోటి. సరే ఇదంతా అయిపోతే మొత్తానికైతే కళ్యాణ్ సెలెక్ట్ చేస్తుంటది మన ప్రియాంక. కళ్యాణ్ ప్రియాంక కలిసి సంథింగ్ ఫిషీ అనే గేమ్ ఆడతారు. అందులో కళ్యాణ్ విన్ అవుతాడు. అండ్ ఈయన ప్రియాంక కూడా ఫ్యూ మినిట్స్ చాలా క్లోజ్ గానే తన టాస్క్ కంప్లీట్ చేస్తుంది. మనకు చూపించడం లైవ్ లో ఎంతసేపటిలో మనకు తెలియదు. అండ్ ఎనీవే కళ్యాణ్ బికమ్స్ ద ఫస్ట్ కంటెండర్ ఫర్ ద 12th వీక్ కెప్టెన్సీ. అండ్ తర్వాత ఇక్కడ ఇంతలో లెగ్ యూజ్ చేశాడు కళ్యాణ్ ఒకసారి, 2 సార్లు. ఇక్కడ ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకుంటది సంచాలక్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కే ఇచ్చారు ఈ గేమ్ లో. అండ్ నెక్స్ట్ గేమ్ లో కూడా అంతే. సో ఈ ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకుంటది. ఇమాన్యుల్ కళ్యాణ్ కి చెప్తాడు లెగ్ యూజ్ చేద్దాం, బట్ లెగ్ యూజ్ చేశాడు కళ్యాణ్. సో దానికి ఏమన్నా ఉంటదా లేదా అని మనకి తెలియదు. అండ్ సో నెక్స్ట్ అయిపోయినాక గౌతమ్ వస్తాడు. గౌతమ్ ఒక ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలి అనేసి బర్ని గారికి ఇస్తాడు. అండ్ డెమోన్ సంచాలక్ అనౌన్స్ చేస్తాడు. అండ్ అన్ఫార్చునేట్లీ బర్ని గారు మాత్రం గేమ్ కంప్లీట్ చేయలేరు, టాస్క్ లేట్ గా. యూనో మన గౌతమ్ మాత్రం మన అశ్వత్థామ 2.0 మొత్తం కంప్లీట్ చేస్తాడు. గౌతమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉన్నాడో, గౌతమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆఫ్ సీజన్ 8 అండ్ సీజన్ 7 లో కూడా ఉన్నాడు. బట్ సీజన్ 8 లో మాత్రం హీ వాజ్ ఎ రన్నర్ అగైన్స్ట్ లైక్ నిఖిల్ మయ్యక్కల్ కి, వాళ్ళిద్దరికి లాస్ట్ లో. అండ్ ఆల్మోస్ట్ విన్నరే అనుకున్నారు. గౌతమ్ కి నిఖిల్ కి అంత ఓట్స్ లో డిఫరెన్స్ ఏ లేదు. సో డెఫినెట్లీ ఐ థింక్ చాలా ఆఫ్టర్ దిస్ గౌతమ్ బీయింగ్ లైక్ మెడికో, గౌతమ్ కి మంచి నామినేషన్స్ లో కానీ టాస్క్ లో కానీ, అండ్ దానికోసమే మన ఇమాన్యుల్ అడుగుతా ఉంటాడు ఎలా మీరు లాస్ట్ ఫ్యూ వీక్స్ నా స్ట్రెస్ ప్రెషర్ ఎలా డీల్ చేశారు, ఎలా మేనేజ్ చేశారు అనుకున్నప్పుడు గౌతమ్ చెప్తా ఉంటాడు మీరు 100% ఇవ్వండి, దిస్ ఈజ్ వాట్ ఎవ్రీబడి డస్ అని. నేను కూడా అదే చేశాను. పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దట్ గేమ్, దట్స్ యువర్ ఇండివిజువల్ టాస్క్ ఆడాలని. సో ఇలా ఈ విధంగా మనకి ఈ రోజు ఎపిసోడ్ చాలా కామ్ అండ్ క్వైట్ గా, నాట్ వెరీ ఎక్సైటింగ్ గా ఏం జరగలేదు, మామూలుగానే జరిగింది. సో ఈ 2 టాస్క్లు జరిగాయి. అండ్ ఇందులో సెకండ్ కెప్టెన్సీ కంటెండర్ సెలెక్ట్ కాలేదు. మనకు వచ్చిన లీగ్స్ అయితే ప్రేరణ కూడా ఎంటర్ అవుతుంది. అందులో తనూజ ఇద్దరికి టాస్క్ పెట్టినప్పుడు తనూజ ఓడిపోద్ది అండ్ ప్రేరణనే గెలిచిద్ది. సో ఆ విధంగా ఒక్కళ్ళైతే కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ అయితే అయ్యాడు. సో రేపు మళ్ళా మనకు తెలిసిపోద్ది ఎవరు అయ్యారు అనేసి. డెఫినెట్లీ ఇంకొకరు ఎవరన్నా వస్తారు, ఎవరిని సెలెక్ట్ చేసుకోమంటారు దాన్ని బట్టి నచ్చింది అన్నమాట. ఏమనిపించింది నీకు, ఎలా అనిపించింది ఈ ఎపిసోడ్? అండ్ సంజన అంత జిద్దుగా అడమంటగా నేను సారీ చెప్పనంటాను కరెక్టే అంటారా? తప్పు ఎవరిది? ఆమె రైటే మాట్లాడుండొచ్చు, ఆమె కంఫర్టబుల్ గా లేదు, బట్ చెప్పిన మాటలు కరెక్ట్ గా కాదు. ఎలా దాన్ని ప్రొజెక్ట్ చేసిందో, ప్రజెంట్ చేసిందో ఆ విధానం మాత్రం తప్పు అని అందరు ఇంచుమించు అదే చెప్తున్నారు. బట్ యా చూడాలి ఏమంటారు నాకు సార్. బికాస్ రెడ్ కార్డు రాకపోవచ్చు, బట్ సీరియస్ వార్నింగ్, స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఆల్సో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.